కొన్నిసార్లు మనము ఆశీర్వదించబడి వేరే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నప్పుడు వాళ్ళని చూసి అంతగా సంతోషించారు. మనం ఆశీర్వదించబడ్డానికి ఒక కారణం ఉంది కదా, మనం ఆశీర్వదించబడ్డానికి ఒక అర్హత ఉంది కదా, మనం ఆశీర్వదించబడ్డానికి దేవుని కోసం మనము ఈ కార్యాలను చేశామే, దేవుని కోసం ఈ నిర్ణయాలను తీసుకున్నామే, దేవుని కోసం ఇది ఇచ్చాం కదా, మరి వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారంటూ వాళ్ళపైన మనసు నొచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ దేవుని యొక్క కృప అలా కాదు. దేవుడు ఒక వ్యక్తిలో వారి హృదయంలో ఏం చూస్తాడో మనకు తెలియదు. దేవునికి నచ్చినది వాళ్ళలో ఏముంటుందో మనకు తెలియదు. ఒకవేళ నీ పక్కన వాళ్ళు నీకు నచ్చకపోవచ్చు, నీ పక్కన వాళ్ళ స్వభావం నీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి దేవునికి నచ్చడు అని చెప్పడానికి నీకు నాకు ఎలాంటి అర్హత లేదు. దేవుడు వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు వారిపైన కూడా తన కనికరాన్ని ఉంచాడు. దేవుడు వారిని కూడా వర్ధిల్ల చేస్తున్నాడు. దేవుడు వారిని కూడా విస్తరింప చేస్తున్నాడు. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించి నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తూ ఇతరులకు కూడా తగిన గౌరవం నువ్వు ఇస్తావో తప్పనిసరిగా నువ్వు కూడా దీవించబడతావు, నువ్వు కూడా విస్తరిస్తావు, నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు. ఇంకా అంతకంటే ఎక్కువ దీవెన కూడా నువ్వు చూడొచ్చు. కానీ నీ హృదయ వైఖరి సరిగ్గా ఉండాలి. అబ్రహాములో అలా ఉంది. ఫస్ట్ ప్రయారిటీ. అందుకని లోతుకు ఆయన ఇస్తున్నాడు.